Come here. ఓకే నేను డాక్టర్ వెంకట్ క్యాన్సర్ సర్జన్, తను డాక్టర్ ప్రియా కపూర్ క్యాన్సర్ సర్జన్. మేము ఇద్దరు రోబోటిక్ సర్జన్స్. మేము ఈరోజు ఎందుకని ఇక్కడ ఉన్నామంటే అపోలో క్యాన్సర్ సెంటర్ తేనాంబేట్ చెన్నైలో రోబోటిక్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశాము. దీంట్లో నార్మల్ కానీ ప్యాంక్రియాస్లో వచ్చే క్యాన్సర్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ క్యాన్సర్. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అని చూసామంటే సర్జరీ ట్రీట్మెంట్ చేసేటట్టు ఉంటుంది. ఆ సర్జరీ అనేది ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ సర్జరీ. ఆ సర్జరీ అని మేము రెగ్యులర్గా ముందు అందరూ ఓపెన్ సర్జరీ చేస్తారు, దాన్ని రోబోటిక్గా మనం ఇప్పుడు చేస్తున్నాము. దాంట్లో మేము 2022లో దీన్ని స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 2025 ఒక 22 కేసులు చేసి ఉన్నాము. ప్రతి పేషెంట్కు అవుట్కమ్ రికవరీ అన్నీ చాలా బాగుంది. ఈ సర్జరీ వల్ల ముందు ప్రతి వాళ్ళకి ఏమంటే ఈ క్యాన్సర్ అంటేనే అందరికీ భయం వేస్తుంది, దాని సర్జరీ మేజర్ సర్జరీ అందరికీ భయం ఉంటుంది. ఇప్పుడు రోబోటిక్ వల్ల వాళ్ళకి రికవరీ చాలా బాగుంది, బ్లడ్ లాస్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ పేషెంట్ వల్ల ఈ సర్జరీ వల్ల వాళ్ళకు అవుట్కమ్స్ బాగుంటుంది. మామూలుగా ముందు ఎట్లా అంటే ప్రతి పేషెంట్ ఆల్మోస్ట్ 10 రోజులు హాస్పిటల్లో ఉంటారు, దాంట్లో 4-5 రోజులు ఐసీయూలో ఉంటారు. ఇప్పుడు అన్ని పేషెంట్ డిశ్చార్జ్ 4-5 రోజులు డిశ్చార్జ్ అవుతారు. వాళ్ళకి అవుట్కమ్స్, క్యాన్సర్ క్లియరెన్స్, క్యూర్ పర్సంటేజ్ రోబోటిక్ వల్ల చాలా బాగుంది. దీనికి డెడికేటెడ్గా ఒక ప్రోగ్రామ్గా మనం ఈరోజు ఓపెన్ చేసాము, ఇనాగ్రేట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్.